కాలేజ్ వెస్ట్ బెంగాల్లో ఒక డ్యూటీ చేస్తున్న డాక్టర్ 36 గంటలు డ్యూటీ చేస్తున్న డాక్టర్ 2 గంటల నైట్ 2 గంటలకు రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్ళి పడుకుంది. ఆ సెమినార్ హాల్ 3వ ఫ్లోర్లో ఉంటుంది. ఈమె డ్యూటీ సెకండ్ ఫ్లోర్లో డ్యూటీ చేస్తున్న డాక్టర్స్కి రూమ్ లేక తను సెమినార్ హాల్లో పడుకుంది. మార్నింగ్ లేచే వరకు స్వీపర్కి తను ఒక శవం లాగా అనిపించింది. మర్డర్ అండ్ రేప్. ఫస్ట్ దీన్ని ప్రిన్సిపాల్ సూసైడ్గా ప్రకటించి దాని తర్వాత అది పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత అది మర్డర్ లాగా తెలిసింది. ఒక వర్కింగ్ ప్లేస్లో ఒక ఉమెన్కి రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? మినిమం రక్షణ లేకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నారు. ఈ గవర్నమెంట్ అంటే వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డాక్టర్ చదవద్దు అంటున్నారా? మేము మీకు రక్షణ కల్పించలేమంటున్నారా? ఇది విషయం ఇప్పుడు వచ్చింది కాదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 2020లో ఓన్లీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది. దాన్ని బిల్ పాస్ చేయలేదు. ఎందుకు? ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడే పాస్ చేస్తుంటే ఈ ఇన్సిడెంట్ కాకపోయింది. దీనికి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలి. ఈ బాధ్యత వహిస్తూ సిబిఐకి వెళ్ళి కోర్టు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. కానీ వెస్ట్ బెంగాల్ పోలీసులు మాత్రం ఇంకా ట్రాన్స్ఫర్